నమస్కారం. మన నాటుకోడి ఫ్యామిలీ ఫార్మింగ్కు స్వాగతం. మీరు నిన్నటి వీడియో చూసి ఉంటే మనం ఎంత బిజీగా ఉన్నామో మీకు తెలిసే ఉంటుంది. మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అవును, 21 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మన గుడ్లు పొదగబడ్డాయి. ఈరోజు మన నాటుకోడి పిల్లలను ఇంక్యుబేటర్ నుండి వాటి కొత్త బ్రూడర్ సెటప్కి ఎంత జాగ్రత్తగా మారుస్తామో మీకు వివరంగా చూపిస్తాను. ఈ సమయం ప్రతి ఫార్మర్కు చాలా ఆనందాన్ని ఇస్తుంది. పదండి, ఆలస్యం చేయకుండా గుడ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇటు చూడండి, ఇంక్యుబేటర్ తెరవడం ఎప్పుడూ చాలా సంతోషాన్నిస్తుంది. ఇక్కడ కొన్ని గుడ్లు ఇప్పుడే పగలడం మొదలయ్యాయి. చూస్తున్నారుగా, ఈ చిన్న పిల్లలు అప్పుడే పూర్తిగా బయటకు వచ్చి ఆరిపోయి చాలా యాక్టివ్గా ఉన్నాయి. గుడ్డు నుండి బయటకు రాగానే మనం వీటిని వెంటనే తీయకూడదు. అవి ఇంక్యుబేటర్ వెచ్చదనంలోనే పూర్తిగా ఆరిపోయేలా ఉంచాలి. ఇప్పుడు ఇవి చాలా బలంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. నాటుకోడి పిల్లలు కాబట్టి పుట్టుకతోనే చాలా చురుకుగా ఉంటాయి. వీటిని బయటకు తీసే ముందు వాటి కొత్త ఇల్లు బ్రూడర్ 100% సిద్ధంగా ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. రండి చూద్దాం. ఇది మన బ్రూడర్ సెటప్. మొదటి కొన్ని వారాల పాటు ఈ కోడి పిల్లలు బ్రతకాలంటే వాటికి తల్లి కోడి ఇచ్చే వెచ్చదనం, సంరక్షణ అవసరం. వాతావరణం వెచ్చగా ఉండేలా ముందుగా లైట్స్ సెట్ చేశాను. చలిగా ఉంటే అవన్నీ ఒకే దగ్గరకు గుమిగూడతాయి. ఒకవేళ వేడి ఎక్కువగా ఉంటే లైట్కు దూరంగా మూలలకు వెళ్ళిపోతాయి. అవి లైట్ కింద చురుకుగా తిరుగుతుంటే టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నట్లు. కింద పేపర్ వేశాను. ఆ తర్వాత స్వచ్ఛమైన నీటిని పెడుతున్నాను. అలాగే స్టార్టర్ ఫీడ్ను అవి సులభంగా తినేలా మొదటి రోజు కాబట్టి కింద పేపర్ పైన చల్లుతున్నాను. అన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పని, మనం వీటిని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అవి భయపడకుండా, గాయపడకుండా ఉండటానికి నేను వాటిని ఇలా నా 2 చేతులతో సున్నితంగా పట్టుకుంటాను. 15 సెకన్ల విరామం. పిల్లలను వదిలే దృశ్యం. అవిగో వెళ్తున్నాయి. బ్రూడర్లోకి వదిలే ముందు నేను కోడిపిల్ల ముక్కును నీటిలో చిన్నగా ముచి వదులుతున్నాను. ఇలా చేయడం వల్ల వాటికి నీరు ఎక్కడ ఉందో తెలుస్తుంది. చూడండి, అవి ఎంత త్వరగా అటు ఇటు తిరుగుతున్నాయో. అవి డిహైడ్రేట్ కాకుండా ఉండటానికి వెంటనే వాటికి నీరు అలవాటు చేయడం చాలా ముఖ్యం. అవి బ్రూడ్లో చక్కగా సెటిల్ అయ్యాయి. లైట్ వెలుతురులో అవి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో చూడండి. రాబోయే కొద్ది రోజుల పాటు అవి ఆరోగ్యంగా పెరగడానికి మనం టెంపరేచర్, నీరు మరియు ఫీడ్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మన నాటుకోడి పిల్లల పెంపకం మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఫార్మ్లో జరిగే మరిన్ని విశేషాల కోసం, ఈ పిల్లలు ఎలా పెరుగుతున్నాయో చూడటం కోసం మన నాటుకోడి ఫ్యామిలీ ఫార్మింగ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంక్యుబేటర్ లేదా బ్రూడర్ సెటప్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి. మళ్ళీ తర్వాతి వీడియోలో కలుద్దాం.